సో హాయ్ వర్స్ వెల్కమ్ టు టాక్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో చిత్రం సీన్ గారు మనం పక్కనే ఉన్నారు. సో ఎప్పటి నుంచే చూస్తున్నాము ఆయన కామెడీలో కానీ లైట్గా విలనిజంలో కానీ చాలా బాగుంటారు ఆయన. సార్ హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఓకే ఓకే, ఎలా ఉండబోతుంది సార్ అండ్ మిడిల్ క్లాస్ ఈ మూవీ? మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా చాలా బాగుంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఏదైతే ఇంతకుముందు కొన్ని సినిమాలు మనం మిస్ అయ్యాం, ఈవి గారి, ఎస్వి కృష్ణారెడ్డి గారి, జంధ్యాల గారి, మళ్ళీ దాన్ని మనం కంబ్యాక్ చేస్తూ ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు నాగేష్ రెడ్డి గారు చాలా బాగా చేశారు. చాలా మంచి సినిమా అండి, అందరూ ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీ అంతా హ్యాపీగా చూసే సినిమా. ఓకే, సో అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బందులు ఎలా ఉంటాయో చూస్తున్నాం మనం. సో వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటే ఎలా ఉంటుందో ఈ స్టోరీ అనుకుంటా. సో యాక్సెప్ట్ చేస్తారా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు? డెఫినెట్గా చేస్తారండి, ఎందుకంటే అది ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు తీసిన సినిమా. కథలు కొత్తగా ఏముంటాయి చెప్పండి, అంతే. ఇప్పుడు ఉన్న తగ్గట్టు స్క్రీన్ ప్లే బాగా చేసుకొని కరెక్ట్గా చేసుకొని వెళ్ళే సినిమాలు ఇప్పుడు అంతా అంతే కదా. డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు, మంచి సినిమా అవుద్ది, చాలా మంచి సినిమా అవుద్ది. సో ఎలా ఉంది సార్ మీ కెరియర్? ఇంకా ఏం మూవీస్ చేస్తున్నారు? బాగుందండి, పెద్ది చేశాను రామ్ చరణ్ గారిది, 4వ తారీఖు రిలీజు. తర్వాత ఎల్లమ్మ చేస్తున్నా వేణు గారిది. సో అది ప్రస్తుతం అయితే అది. సో మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది చరణ్ పక్కన చేశారు. సో ఎలా ఉంది సినిమా, ఎలా ఉండబోతుంది? సినిమా ఇంకా వేరే లెవెల్ అండి, అది వేరే జోనరు. అది మన ఊహలకు అందదండి. అది సినిమా రాసి పెట్టుకోండి, బిగ్గెస్ట్ హిట్ అండి, పెద్ద హిట్. చరణ్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సార్? చాలా బాగా అనిపించిందండి, ఎందుకంటే నేను బేసిక్గా చిరంజీవి గారి ఫ్యాను. నాకు చిరంజీవి గారు అంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం. సో చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయితో చేస్తున్నానని ఫస్ట్ రోజు లొకేషన్కి వెళ్ళే రోజు నా లోపల లొకేషన్కి వెళ్ళే వరకు ఒక ఇది అంటాం కదా, ఎగ్జైట్మెంట్. సో అక్కడికి వెళ్ళాక చాలా హ్యాపీ అండి, ఆయనతో వర్క్ చేయడం సూపరు. ఆయన కూడా చాలా ఫ్రెండ్లీగా అందరితో కలిసిపోయి చాలా హ్యాపీ, ఆయనతో వర్క్ చేయడం చాలా ఈజీ. ఓకే, సో ఆ బాడీ మేకింగ్ అంటే ఒక పోస్టర్లు చూస్తేనే ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. మీకు ఎలా అనిపించింది రియల్గా చూసిన లైవ్లో? అబ్బో, అసలు మర్చిపోయిందండి, ఎందుకంటే అది చేయడం చాలా కష్టం అండి. దానికి ఎంతో గట్స్ ఉండాలి, సినిమా మీద ఎంతో ప్రేమ ఉండాలి. నేను ప్రేక్షకులకి ఇది ఇవ్వాలని ఎంతో అనుకున్నారు ఆయన, ఎందుకంటే అప్పుడు ఆయన మాల్లో ఉన్నారు. సో వెజిటేరియన్ తింటూ ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేశారు. అబ్బో, అసలు ఆ షార్ట్ గ్యాప్లో కూడా వెళ్ళి ఆయనకి దెబ్బలు తగులుతున్నా ఏం చేస్తున్నా పక్కకెళ్ళి ఆ వర్కౌట్స్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. చాలా హార్డ్ వర్క్ చేశారండి, ఆయన కష్టం రేపు మీ సినిమా రిజల్ట్ తెలిసిపోద్ది మీకు. ఓకే, సో ఎల్లమ్మ కోసం చాలామంది వెయిటింగ్ అండ్ డిఎస్పి గారు హీరో. సో దాంట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అన్న? అది ఇప్పుడే చెప్పొద్దు, ఎందుకంటే జస్ట్ మొన్నే లుక్ టెస్ట్ అయింది, ఇంకా షూట్కి వెళ్ళబోతున్నాం నెక్స్ట్ మంత్. మంచి క్యారెక్టర్ అండి, బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అన్న, మీరు ఇంకా పెద్దవి చేయాలన్న. వెంకీ లాంటి హిట్లు అవుట్ అండ్ అవుట్ క్యారెక్టర్ మీకు పడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్స్ అన్న.